మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఒక్కటయ్యారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు చూస్తున్నారని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి. ఇక మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఇక్కడ అధికార పార్టీలో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారంటూ కూడా ఎర్రబెల్లి కామెంట్స్ చేయడం మనకు కనిపిస్తుంది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి ఈ రోజు కాంగ్రెస్ టార్గెట్ గా రేవంత్ సర్కార్ టార్గెట్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీలో ఒక 25 మంది ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వారందరూ కూడా బీఆర్ఎస్ తో టచ్ లో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ 25 మంది ఎమ్మెల్యేలు చూస్తున్నారని చెప్పేసి ఈ రోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కొంత రాజకీయ వర్గాల కలకలం రేపుతున్నాయి. ఉన్నట్టుండి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ విధంగా ఎందుకు మాట్లాడాడు అని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతా ఉంది. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడు సెన్సేషనల్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. సాధారణంగానే కొంత ప్రభుత్వంపై అగ్రెసివ్ గా విమర్శలు చేస్తూ ఉంటాడు. కానీ ఉన్నట్టుండి ఒక 25 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి పైనే కొంత ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని అసలు నచ్చట్లేదు. వాళ్ళ పార్టీని రేవంత్ రెడ్డిని గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు కేవలం రాజకీయంగా వ్యూహాత్మకంలో భాగంగా చేశారా, లేకుంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది అలాంటి ఉద్దేశంతో ఉన్నారా రేవంత్ రెడ్డి పైన, అదేవిధంగా కాంగ్రెస్ సొంత ప్రభుత్వం పైనే కొంత వ్యతిరేకతో అసంతృప్తితో ఉన్నారా, ఇలాంటి ఆలోచనలో ఉన్నారా అని చెప్పేసి కొంత రాజకీయ పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. అయితే గతంలో కూడా ఎంపీ ఎలక్షన్స్ కు ముందు బీఆర్ఎస్ సంబంధించి అధినేత కూడా కేసీఆర్ ఇదే తరహా కామెంట్ చేశారు. అప్పట్లో పెద్ద సెన్సేషన్ మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది నెలల్లోనే రేవంత్ రెడ్డికి సంబంధించి అది రేవంత్ రెడ్డి తీరు పైన, సీఎం తీరు పైన సరిగ్గా లేదు అని చెప్పేసి కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పేసి ఏకంగా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అనడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు అదే తరహా మళ్ళా అదే 25 మందికి సంబంధించిన ఎమ్మెల్యేల ప్రస్తావన ఎర్రబెల్లి దయాకర్ రావు చేయడం మాత్రం కొంత పార్టీలో ఇటు కాంగ్రెస్ లో కావచ్చు, అటు బీఆర్ఎస్ లో మాత్రం పెద్ద తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. రాధాకృష్ణ, ఆ 25 ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఇది లోకల్ గా రాజకీయ వర్గాల్లో చెప్తున్న ప్రస్తుతానికి అయితే కొంతమంది మంత్రి పదవులు రాకపోవచ్చు. అంటే రాజకీయ పరిశీలకులు చెప్తున్నది ఏంటంటే కొంత పార్టీకి సంబంధించి మంత్రి పదవులు కావచ్చు, ఇతరత్ర పదవులు కావచ్చు, కొంత ఆ పార్టీలో అధికార పార్టీలో ఉన్న తమ పనులు కావడం లేదని కొంత అసంతృప్తితో ఎమ్మెల్యేలు ఉన్న మాట వాస్తవమే. ఎందుకంటే నియోజకవర్గంలో కూడా తమ ఉంటున్నప్పటికీ ఆ నియోజకవర్గంలో కూడా కనీసం తమ పై చేయి సాధించలేకపోతున్నాం. కొంతమంది మంత్రులు తమ నియోజకవర్గంలో పై చేయి సాధించాలనుకుంటున్నారు. కేవలం అధికార పార్టీలో ఉన్నామనే తప్ప తమ సంబంధించిన పనులు కూడా కావడం లేదని అసంతృప్తితో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అదే సందర్భంలో కొంతమంది తమకు మంత్రి పదవులు దక్కలేదని కొంతమంది అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో కేవలం ఇది అసంతృప్తి మాత్రమే గానీ అదే స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డిని అధికంగా ఉన్న తమ అధికార పార్టీ ప్రభుత్వాన్ని కూల్చుకునేంత ఆ పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారా అనేది మాత్రం కొంత ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడుగా ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రతిపక్ష లీడర్ గా ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు అలాంటి వ్యాఖ్యలు చేయడం సహజం రాజకీయాల్లో. ఎందుకంటే ఒక పై చేయి సాధించడానికి పొలిటికల్ గా వ్యూహంలో భాగంగా అసలే భవిష్యత్ కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో రాజకీయంగా పై చేయి సాధించాలి. అదే సందర్భంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ తమ పార్టీ శ్రేణులను కొంత యాక్టివ్ చేయడానికి ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తుంటారా అని చెప్పేసి విత్ ఇన్ ద కాంగ్రెస్ లో, అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి మాత్రం ఒక మాట వినబడుతుంది. అసలు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది ఇప్పటికో మాతో టచ్ లో ఉన్నారు. మరికొంతమంది ఎప్పటి నుంచో పార్టీలోకి వస్తామనుకున్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కొన్ని రాజకీయ కొన్ని కారణాలతో తాము
ఇప్పటికీ ఓకే అనలేకపోతున్నాం. కానీ భవిష్యత్తులో మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు పార్టీలోకి రావడం ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు మాత్రం కొంత ఆలోచనలో పడేస్తుగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే బీసీకి సంబంధించి కులగణన ఇష్యూ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాలు చర్చ జరుగుతా ఉంది. బీసీలంతా కూడా కొంత ఆ ప్రభుత్వం పైన అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కొద్దిగా ఆగ్రహంగా ఉన్నట్టు ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ రోజు ఎన్నిక సంస్థ ఎన్నికలు వాయిదా వేసినది కూడా అందుకే కారణము. రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. అదేవిధంగా బీసీలు కావచ్చు, ఇతరత్ర మొత్తం తెలంగాణలో మెజార్టీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొంత ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే కొంత పొలిటికల్ గా పై చేయి సాధించాలి, అంటే ప్రతిపక్షంలో కొంత అధికార పార్టీని డైలమాలో పడేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని చెప్పేసి పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ సంబంధించిన శ్రేణులు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నది ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు కేవలం రాజకీయంలో కొంత ఉనికి కోసం, తన ఉనికి కోసం కాపాడుకోవడానికి నేను ఇంకా పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ లో ఉన్నాను, రాజకీయంగా యాక్టివ్ గా ఉన్నాను అని చెప్పుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ఇటువంటి పరిస్థితి లేదు. మొత్తం ప్రభుత్వం కంఫర్టబుల్ గా ఉంది. రేవంత్ రెడ్డి తీరు పైన కూడా పూర్తి స్థాయిలో మేము సంతృప్తిగా ఉన్నాము. మాకు కొంత చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా పార్టీ పరంగా మా పార్టీ అధినేత పిసిసి అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డితో మేము చర్చలు జరుపుకుంటాము. మా యొక్క ఏదైనా చిన్న చిన్న అభిప్రాయం ఏదంటే పక్కన పెడతాము. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం కష్టపడతాం, పనిచేస్తాం తప్ప అలాంటి ఆలోచనలు తమకు లేవు. అనవసరంగా బట్టకాల్చి మీద పడేమో ఎమ్మెల్యేల పైన అనవసరంగా లేనిపోని అపనిందలు వేయడం కరెక్ట్ కాదు. ఎర్రబెల్లి దయాకర్ రావు కొంత కాంగ్రెస్ నుంచి కౌంటర్ వచ్చే అవకాశం కనబడతా ఉంది. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. నిన్న మంత్రులు కూసబెట్టి ఎన్నికలకు పోదామంటే మంత్రులందరూ అందరట ఎమ్మెల్యేలు ఒక్క సీటు గెలిచేటట్టు ఎన్నికలు పెడితే ఒక్క సీటు గెలిచేటట్టు లేదని దాని పేరు ఒకతో దాటి మూసుకొని చేస్తారు. మళ్ళీ ఏదో ఆశ పెట్టలేట, మళ్ళీ ఆశ పెట్టి ఓట్లు వేయించాలనేది అది తప్ప. ఉన్న సర్వే రిపోర్ట్ 6 డిప్యూటీసులు 6 ఎంపీలు గెలుస్తుందని రిపోర్ట్ ఉంది. ప్రభుత్వం అక్కడిని ఫ్లాప్ అయింది. మీకు తెలుస్తుంది 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దించడం ముసుగుల గుడ్లాట్ అయిపోయింది. రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎక్కడ చెప్తారు? రేవంత్ రెడ్డిని అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు వీడికి. ఈ మోసకార్యం తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా 6 నెలల నుంచి టైం ఇస్తారు. నిన్న వరంగల్ కొద్దామని ప్రయత్నం చేస్తే ఇక నా పనులు పోతున్నారు, పోయి కాలు కట్టుకున్నారు, ఫోన్ చేసి వార్తలు చేస్తారు అని చెప్పిండు. ఈ మాటలన్నీ ఢిల్లీలో చెప్పిండు రాహుల్ గాంధీ. ఏమేమి తెలంగాణలో మొత్తం చేసినాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 2000 4,000 పెంచాం అన్ని చెప్పిండు. ఆ ఢిల్లీ వాళ్ళు అన్ని తెలుసుకొని ఏం చేయలేదంటే గురువు కాంగ్రెస్ జీలో మహారాష్ట్రలో జీవో పెట్టిండు. అంటే కాంగ్రెస్ పార్టీ అంతా అబద్ధాల కోరిక తెలిపి. దయచేసి ఇప్పుడు ఏమనుకుంటారు? కేసీఆర్ కోరుకుని తప్పు చేసిన అంట కదా, అంటారా లేదా? 100 సీట్లు చేస్తాం. మనకి ఎన్నికలు వస్తే 100 సీట్లు చేస్తాం. 100 సీట్లు